రాష్ట్ర చిహ్నం తెలంగాణ గీతం మార్పులపై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పక్కదారి పట్టించేందుకే రాష్ట్ర చిహ్నం తెలంగాణ గీతం వంటి అంశాలను తెరపైకి తెచ్చారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఫోన్ ట్యాపింగ్ అంశంపై సమగ్ర విచారణకు సీబీఐకి లేఖ రాయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధిష్టాన పెద్దలు మాజీ సీఎం కేసీఆర్ తో చీకటి ఒప్పందం చేసుకున్నారని, అందుకే సీఎం రేవంత్ రెడ్డి మౌనంగా ఉన్నారంటున్న పాయల్ శంకర్ తో మా బ్యూరో చీఫ్ రామ్ ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ సహాయంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని వెంటనే సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తూ ఇవాళ ఇంద్రపార్క్ వద్ద బీజేపీ ధర్నా చేపట్టింది. ఈ ధర్నాలో పాల్గొనడానికి ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ వచ్చారు. అసలు ఆయన ఉద్దేశం ఏంటి, అసలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇంత ఎందుకు జరిగింది, అసలు ఏ విధంగా జరగడానికి కారణం ఏంటో మనతో మాట్లాడడానికి ఆయనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ఏంటి అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం యొక్క వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి? అసలు భారతదేశంలోనే పెద్ద నేరమైనటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం మేము అనేక సందర్భాల్లో గత 7-8 సంవత్సరాల నుంచి కూడా మాట్లాడుతూ వస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం, ఆ రోజు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజల ఫోన్లని ట్యాపింగ్ చేస్తూ ఉన్నది, ప్రజల స్వేచ్ఛను హరిస్తూ ఉన్నది, అధికారుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నది, రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నది. ఆ రకంగా ట్యాప్ చేస్తూ రాజకీయాలు చేస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ మీద చర్యలు తీసుకోవాలని గతంలో అనేక సందర్భాల్లో మేము మాట్లాడాం. ఈరోజు వాస్తవాలు వెలుగులోకి వచ్చినాయి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు కూడా ఆ రోజు బాధితుడే. స్వయాన రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడిండ్రు, నా బిడ్డ ఎంగేజ్మెంట్ కూడా పోనీయకుండా చేసింది ఈ పాపస్తుడు అని చెప్పిండు. మరి ఈ రోజు హైకోర్టు జడ్జీల ఫోన్లు కూడా ట్యాప్ చేసినామని స్వయాన అరెస్ట్ అయినటువంటి అధికారులు చెప్తున్నటువంటి సందర్భంలో దేశ భద్రతకు, దేశ రక్షణకు సంబంధించిన ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఈ రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేస్తే వాస్తవాలు బయటకు రావు. ఇప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం మీద, కాంగ్రెస్ పెద్దల మీద ప్రజలకు ఒక అనుమానం వస్తూ ఉన్నది. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో దేశం మొత్తం మీద కూడా జరిగినటువంటి ఎన్నికల్లో ఈ బీఆర్ఎస్ అనే పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఆర్థిక సాయం చేసింది కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ అనే పార్టీ మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటలేదు. ఫోన్ ట్యాపింగ్ విషయం మీద కేవలం పత్రికలకు లీకులు మాత్రమే ఇస్తుందని చెప్తారు. ఇంకొక విషయం, అసలు విషయం చెప్పాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఈరోజు రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో కేసీఆర్, మేము అధికారంలోకి వస్తే కేసీఆర్ మెడలు ఉంచుతాము, కేసీఆర్ జైలుకి పంపుతాము, ఎక్కడ కూడా వదిలిపెట్టము, అధికారంలోకి వచ్చినాక కూడా అనేక సభల్లో కూడా మానవ బాంబులు అవుతాము, కేసీఆర్ను తొండలేస్తాము, అది అని చెప్పాడు. కానీ ఎందుకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కానీ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మా ప్రభుత్వం ఎందుకు వెనకనుకు వేస్తుందని చెప్పి అనుకోవాలి? కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలకు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నటువంటి మాటలకు ఎక్కడా కూడా పొంతరలేదు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా అనేక సందర్భాల్లో మాట్లాడుతుండే ఈ విషయాల మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తేనే బాగుంటుంది, వాస్తవాలు బయటకు వస్తుండే. ఈ రోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత సిబిఐ అనే మాట మర్చిపోయిండు. ఆ రోజు పదే మాట్లాడుతూ ఉండే సిబిఐ ఎంక్వైరీ చేస్తలేదు, కేంద్ర ప్రభుత్వం ఈ బీఆర్ఎస్ పార్టీతో లాలూచి పడ్డదని మాట్లాడుతుండే. ఈ రోజు మీ చేతుల్లో అధికారం ఉన్నది కదా, ఒక ఉత్తరం రాస్తే ఏ విషయం మీదనైనా సిబిఐ ఎంక్వైరీ చేయడానికి సిద్ధంగా ఉన్నది కదా. మరి ఈ రోజు సిబిఐకి ఎంక్వైరీ చేయడానికి ఎందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చేతులు వస్తలేదో రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా. అంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా మాట్లాడినటువంటి మాటలకు, ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నటువంటి మాటలకు ఎందుకు పొంతరలేదు? ఈ విషయాలన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు తేరుకోవాలా, ఇప్పటికైనా మొద్దు నిద్రలో ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరవాలా. జరిగినటువంటి వాస్తవ విషయాలన్నీ కూడా బయటకు రావాలంటే సిబిఐ ఎంక్వైరీ చేస్తేనే సాధ్యమవుతుంది. సో మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిబిఐకి లేఖ రాసి ఎంక్వైరీకి కోరితేనే న్యాయం జరుగుతుంది తప్ప అలా ఎక్కడ కూడా న్యాయం జరగదు. ఖచ్చితంగా రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ధాన్యం కొనుగోలు విషయం కానీ, విత్తనాల కొరత కానీ, ఇతర సమస్యలను ఆ ప్రజల దృష్టి మరల్చేందుకే రాష్ట్రంలో తెలంగాణ గీతము, తెలంగాణ చిహ్నం సమస్యను తెరపైకి తెచ్చారు. ఇవన్నీ కూడా పెద్ద సమస్య కాదు అని చెప్పి దీనిపైన ఖచ్చితంగా బీజేపీ పోరాడుతుంది. ముఖ్యమంత్రి కాకముందు, ముఖ్యమంత్రి అయ్యాక మాట్లాడుతున్న మాటలకు కూడా పొంతలేదు అని చెప్పి, ఆర్థికంగా కూడా రాష్ట్రం అంధకారంలో ఉందని చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మేము వదిలిపెట్టేది లేదు. ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిబిఐ చేత విచారణ జరిపించేందుకు కూడా మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పి ఎమ్మెల్యే పాయల్ శంకర్ చెప్తున్నారు. కెమెరామెన్ బాన్తో రాములు, 6 టీవీ న్యూస్.